ఈ లోకము రెండు రకాలుగా విడిపోయింది. ఈ ప్రపంచము రెండు భాగాలుగా విడిపోయింది. ఒకటేమో ధనవంతుడు, ఇంకొకటి పేదవారు. ఒకటి చదువుకున్నవారు, ఇంకొకటి చదువు లేనివారు. ఒకటి హై క్లాస్, రెండోది లో క్లాస్. హై స్టేటస్ అండ్ ఇంకొకటి లో స్టేటస్. ఈ విధంగా ప్రపంచం రెండు రకాలుగా విడిపోవడం మనం చూస్తా ఉన్నాం. ఈ వాక్యం వింటున్న నీవు ఏ రకానికి చెందిన వాడవో నాకు తెలియదు, కానీ ఒక గుడ్ న్యూస్ చెప్తాను వినండి. దేవుని ముందు అందరూ సమానమే. క్రీస్తు సంఘములో మాత్రం అందరూ సమానమే. యేసు ప్రభువాన్ని గనుక నీవు అంగీకరించి నీటి బాప్తిసం తీసుకున్నట్లయితే నీవు సంఘములో చేర్చబడితే సంఘములో స్త్రీ అని గాని, పురుషుడని గాని, ధనవంతుడని గాని, పేదవాడని గాని, చదువుకున్నవాడని గాని, చదువు లేని వాడని గాని, అలాంటి భేదాలు ఏమి ఉండవు. నీవు ఏ కులానికి సంబంధించిన వాడమైనప్పటికీ, నీవు ఏ జాతికి చెందిన వాడైనప్పటికీ, నీవు ఎంత ఉన్నతమైన స్థాయి ఉన్నప్పటికీ కూడా క్రీస్తులో అంతా సమానమే. కాబట్టి క్రీస్తు సంఘములో ఇలాంటి భేదాలు ఏమీ లేవు అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను.